నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా నూతనమైన దినాన్ని చూడ్డానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు ఈరోజు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 147వ దావీదు కీర్తన 14వ వచనం మనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని కీర్తనాకారుడు చాలా చక్కని ఆ మాట చెబుతూ ఉన్నాడు. మన సరిహద్దులలో మనం నమ్మిన దేవుడు సమాధానాన్ని కలుగ చేస్తాడు అంట. అంటే మన ఇరుగు పొరుగు వారికి మనకి మధ్య, మన బంధువులకి మనకి మధ్య, లేకపోతే మన కుటుంబంలో ఆయన సమాధానం ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, మంచి గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. మంచి గోధుమ అంటే మంచి మంచి ఆశీర్వాదాలతో గోధుమ ఎలాగైతే బలంగా గోధుమ రొట్టెలు ఎలాగైతే బలాన్ని ఇస్తాయో, గోధుమ చాలా బలమిచ్చే ఆహారము కదా. మరి అలాగా మంచి మంచి బలమైన వాటితో దేవుడు మనల్ని, మన కుటుంబాలని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజమే. మరి చాలాసార్లు మంచి గోధుమలకు బదులుగా చాలాసార్లు మన జీవితాలలో ఆ దేవునికి ఇష్టం లేని మన లోపలికి రావడం మనం చూస్తూ ఉంటాం. దానికోసం ఒక్కసారి మత్తయి సువార్తలో అసలు ఎందుకు ఆ మంచి గోధుమలతో తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవుడు కొన్నిసార్లు మనం ఎందుకు పేలవంగా మన జీవితాలలో దేవునికి ఇష్టం లేనివి, బలహీనమైన వాటిని మనం తీసుకోవలసి వస్తుంది? దానికి కారణం ఎవరు అని మనం ఆలోచిస్తే చూద్దాం. ఒక్కసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అని మనం చదువుకుంటున్నాం. మనుష్యులు నిద్రిస్తూ ఉండగా అని మనం చదువుతున్నాం. అంటే దేవుని నమ్ముకున్న వారు ఏమంటే పొలము లోకము కదా. మనందరికీ తెలుసు, ఈ లోకం అనే ఈ పొలములో 2 రకాల విత్తనాలు మాత్రమే ఉన్నాయి. దేవుని పిల్లలు గోధుమలకు పోల్చబడ్డారు. అంటే విశ్వాస సంబంధులందరూ గోధుమలు, మిగతా వాళ్ళందరూ కూడా విశ్వాసం లేని వారందరూ కూడా సాతానుకు సంబంధించిన వారు. లోకములో 2 జాతులున్నాయి, మనందరికీ తెలుసు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, పరలోక రాజ్యము ఒక పొలాన్ని పోలి ఉంది, ఒక మంచి విత్తనాన్ని పోలి ఉంది అని చెప్పడం మనం చూస్తాం. మరి పోలి ఉన్నప్పుడు మనుషులు నిద్రిస్తూ ఉన్నప్పుడు అంట అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను అని మనం చదువుతున్నాం. శత్రువైన సాతానుడు వచ్చి గోధుమల మధ్యలో, అంటే గోధుమ గింజలు విశ్వాస సంబంధులు కదా. దేవుని నమ్ముకున్న వారందరూ బలవంతులు. మన దేవుడు బలవంతుడు గనుక ఆయన నమ్ముకున్న విశ్వాసులందరూ కూడా ఈ లోకంలో ఆస్తున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, బలగమున్నా, బంధుబలగమున్నా లేకపోయినా మనము బలవంతులమే అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు కదా. మరి ఈ రోజున మనం సాతాను యొక్క కౌగిలిలో నుంచి మనం దేవుని యొక్క కౌగిలిలోనికి మనం వచ్చేసాం. రక్షణ ద్వారా, బాప్తిసము ద్వారా దేవుని చేతిలోకి మనం వచ్చేసాం. మన దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత మనందరము గోధుమలలాగా పెరుగుతూ ఉన్నాం. బలంగా, ఏపుగా దేవుడు మనల్ని వాక్యము ద్వారా పెంచుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయేను అని మనం చదువుతూ ఉన్నాం. మనుషులు నిద్రిస్తూ ఉన్నప్పుడంటే రాత్రి సమయాల్లో సాధారణంగా నిద్రిస్తూ ఉంటారు కదా. అలా ప్రతి ఒక్క మనిషి జీవితంలో రాత్రి
పగలు అనేవి ఉంటాయి. ఈ లోకంలో ప్రకృతి ప్రకారంగా ఎలాగైతే రాత్రి, పగలు ఉంటాయో ప్రతి మనిషి జీవితంలో కూడా రాత్రి సమయాలుంటాయి. అలాగే పగటి సమయాలు కూడా ఉంటాయి. రాత్రి సమయాలు సాధారణంగా చీ చీకటిగా ఉంటది. రాత్రి సమయాలలో విషసర్పాలు బయటకొస్తాయి. రాత్రి అనేది సమస్యలకు, రాత్రి అనేది కష్టాలకు, రాత్రి అనేది ఇబ్బందులకు సాదృశ్యంగా చాలామంది దైవజనులు చెప్పడం మనం వింటూ ఉంటాం. మరి అలాంటి సమయాలలోనంట మనుషులు నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ శత్రువు వచ్చి ఏం చేస్తాడంటే గురుగులను విత్తి వెళ్ళిపోతాడంట. గురుగులు అంటే అవి గోధుమకు సంబంధించినవి కాదు గానీ, గోధుమకు పేలనలుగా అంటే గోధుమల్లాగే కనిపిస్తాయి గానీ, అవి ఎంత మాత్రము గోధుమలు కాదన్నమాట. అంటే కలుపు మొక్కలు లాంటివన్నమాట. అలాంటి కలుపు మొక్కలు తీసుకొచ్చి మనుషుని యొక్క హృదయంలో విత్తేసి వెళ్ళిపోతూ ఉంటాడు శత్రువైన సాతానుడు. ఏ సమయాలు ఉపయోగించుకుంటాడు వాడు అంటే రాత్రి సమయాలు ఉపయోగించుకుంటాడు. సాధారణంగా రాత్రి సమస్యలకు సాదృశ్యంగా ఉందని చెప్పుకుంటున్నాం కదా. మరి సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ప్రార్థించిన విషయాలు జరగనప్పుడు తెలియకుండానే భయం వస్తూ ఉంటుంది. ఇది జరుగుతుందా అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి సమయాలలో సాతానుడు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు నిజంగా చేస్తాడా? నువ్వు నమ్మిన దేవుడు నీ ప్రార్థన వింటాడా? ఈ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా? మరి జవాబిస్తే ఇంతకాలం ఎందుకు పట్టింది? ఇలా రకరకాల ప్రశ్నల ద్వారా, రకరకాల మాటల ద్వారా మనలో ఉన్న విశ్వాసం అనే ఆ గోధుమ గింజను ఏం చేస్తాడంటే వాడు ఎలాగైనా సరే మొలకెత్తకుండా, ఏపుగా పెరగకుండా, బలంగా పెరగకుండా ఆ విశ్వాసాన్ని ఆర్పివేయడానికి వాడు కలుపు మొక్కల లాంటివి లోపల నాటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ సమయంలో అంటే నిద్రించే సమయాలలో, అంటే రాత్రి సమయాలలో. ఇంకా మనం చెప్పుకోవాలంటే నిద్రించే సమయాలలో అంటే తెలియకుండానే సమస్యలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు. అలాగే వాక్యం చదవడానికి ఇష్టం ఉండదు. అంటే మనుషులు ఆత్మ సంబంధమైన నిద్రలోనికి, ఆధ్యాత్మికమైన నిరాశలోనికి వెళ్ళిపోయే ఆ సమయాలు నిద్ర సమయాలన్నమాట. అలాంటి సమయాలలో మన మనస్సును పాడు చేయాలని వాడు ప్రయత్నం చేసి గురుగులను విత్తేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకనే మనం మంచి గోధుమలను మనం కోసుకోలేకపోతున్నాం. మంచి ఆశీర్వాదాలు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ మనం చూద్దామా ఒక్కసారి ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూడగలిగితే మొదటి వచనం మనం చూడగలిగితే మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం చదువుకున్నాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. మరి దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును గదా అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, అక్కడ అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు. యుద్ధం చేసి తన తమ్ముడైన లోతును విడిపించుకొని వచ్చాడు. యుద్ధం జరిగిన తర్వాత మనసంతా ఆనందంతో ఉండాలి కదా, విజయోత్సాహంతో ఉండాలి కదా. కానీ ఇక్కడ అబ్రాహాము సంగతి చూస్తూ ఉంటే చాలా నిరాశతో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, వేదంతో ఉన్నాడు. అందుకనే యెహోవా అక్కడికి వచ్చాడంట. నిరాశలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చి మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాక్యమే దేవుడు కదా. యెహోవా వాక్యము అబ్రాహాము దగ్గరకు వచ్చిందంట. అక్కడికి వచ్చి, అబ్రామా భయపడాల్సిన పని లేదు, నేను నీకు కేడము, నీకు బహుమానము అని చెప్తూ, నీ బహుమానం అత్యధికమవుతుందంటే అబ్రహాం ఏమంటున్నాడంటే ఏం జరిగితే ఏముంది, దమస్కు అబ్రహాము నాకేమిస్తే ఏముంది అంటాడు. దేవుడు నాకేమిస్తే ఏముంది? ఆస్తి ఇచ్చాడు, చాలామంది దాసులను దాసీలను ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ నాకు వారసుడు లేడు కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అయిపోతాడు కదా. ఇంకా దమస్కు ఎలియాజర్కి అంతా రాసి ఇచ్చేయాలి కదా, ఇంకా నా జీవితం ఇంతే అని ఆల్రెడీ దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా అబ్రహాము జీవితంలో ఆ రాత్రి సమయాలలో సాతానుడు వచ్చి తనలో బెంగ,
భయము, నిరాశ, నిస్పృహ, ఇలాంటి ఆందోళన, ఇలాంటి విత్తనాలు అతని హృదయంలో నాటి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అబ్రహాము చాలా పేలవంగా మాట్లాడుతున్నాడు. ఇంక నా జీవితం ఏముంది? ఇంకా నా జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు రావు. మంచి గోధుమలను నేను పొందుకోలేను. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా! మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే అంత నిరాశలోకి వెళ్ళిపోతే రేపొద్దున్న వారసుడు ఆ ఇంటిలోనికి ఎలాగొస్తాడు? విశ్వాసము ద్వారానే ఆయన బయటకొస్తాడు గదా! కానీ ఆయన చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే రాత్రి సమయాలు దేవుడు వాగ్దానం చేసి అప్పటికే కొన్ని సంవత్సరాలు అయిపోయిందేమో. మరి అలాంటి సమయాలలో మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా! దేవుడు చేస్తాడా? దేవుడు చేయగలడా? దేవుడు నా గర్భాన్ని తెరవగలడా? నాకు వారసుడిని ఇవ్వగలడా? ఏమంటే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదన్న విషయము అబ్రహాముకు తెలిసిన ఆ రాత్రి సమయం అంటే కష్ట సమయం, ఇబ్బందికరమైన సమయాలలో సాతానుడు ఆ దేవుని పిల్లల హృదయాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని అబ్రహాము పేలవంగా మాట్లాడుతున్నాడు. అదే ఆదికాండం 16వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే అక్కడ చూద్దాం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయులైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. ఏమండి 15వ అధ్యాయంలో అబ్రాము చాలా పేలవంగా నిరాశగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 16వ అధ్యాయం వచ్చేటప్పటికి శారా, దేవుడు నన్ను పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు గనుక నా దాసి అయిన హాగరుతో నువ్వు వెళ్ళయ్యా అని అబ్రహామును పురమాయించినట్లుగా ప్రోత్సాహపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే భార్యాభర్తలు ఇద్దరు నిరాశలోకి వెళ్ళిపోయారన్నమాట. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు డైరెక్ట్గానే వాళ్ళతో చెప్పాడు, తప్పకుండా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానం ఇలా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా, వాగ్దానం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకున్నారో, ఇన్ని రోజులు అయిపోయింది అనుకున్నారో, లేకపోతే ఇంత సమయం అయిపోయింది కనుక ఇంకా దేవుడు చేయలేడు అనుకున్నారో ఏమో మనకు తెలియదు. కానీ ఇక్కడేమో 15వ అధ్యాయంలో అబ్రాము బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ 16వ అధ్యాయంలో శారయి అంటుంది, దేవుడు నన్ను పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు గనుక తాను నా దాసి అయిన హాగరుతో వెళ్ళిపోయా, ఆమె సంతానమైన సంతానం అవుద్ది అని అబ్రహాము చేత తప్పు చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఈ రోజున రాత్రి సమయాలు, ఏమండి ప్రతి కుటుంబానికి కష్టాలు వస్తాయి, ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనవి, కుటుంబపరమైనవి, లోక సంబంధన ఉద్యోగపరమైనవి. ఈ రోజున ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఈ దేవుని పిల్లలు, ఏమండి గోధుమ గింజలమైన మనము నిరుత్సాహంలోనికి, నిరాశలోనికి, బెంగలోనికి, భయములోనికి వెళ్ళిపోకుండా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మనం విశ్వసించగలిగితే, అని మనం నమ్మగలిగితే సాతానుడు లోపలికి రాలేడు కదా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, గింజ పట్టినప్పుడంట గురుగులు కూడా వాటితో మలవడం వాళ్ళు చూశారు. మత్తయి సువార్త 13:25-26 మరొక్కసారి మనం చూద్దామా? చూడండి, ఒక్కసారి అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మనుషులు నిద్రిస్తూ ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు, అంటే గింజ పట్టే వరకు కూడా ఆ గురుగు అనేది ఉన్నది, లేకపోతే కలుపు మొక్క ఉన్నది అనే విషయం ఆ యజమానికి తెలియలేదన్నమాట. అంటే పేరళలుగా గోధుమ గింజలాగే ఉన్న మరొక ఆ కలుపు మొక్క దానితో పాటుగా పెరిగి గోధుమ గింజకు వెళ్ళాల్సిన సారాన్ని ఈ కలుపు మొక్క తీసేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులు ఆత్మ సంబంధంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటి? ఏమండి రక్షించబడి ఇన్ని సంవత్సరాలైనా, చిన్నప్పుడే మారు మనసు పొందినా, అలా క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, ఈ పాటికి విశ్వాసములో, ప్రార్థనలో, వాక్యములో ఉన్నతమైన స్థాయికి ఎదగాల్సిన అనేక మంది క్రైస్తవ విశ్వాసులు ఇంకా బాల్య దశలో ఉండడానికి గల కారణం ఏంటి అంటే, సరిగ్గా గింజ పట్టేటప్పటికల్లా ఈ గురుగులు బయటకు వస్తున్నాయి, కలుపు మొక్కలు బయటకు వస్తున్నాయి. ఆ గింజను ఏపుగా పెరగకుండా, బలంగా పెరగకుండా ఆ సారమంతా కలుపు మొక్క తీసేసుకుంటుంది. ఈ రోజున
చాలామంది విశ్వాసుల ఆత్మ సంబంధమైన ఎదుగుదలను ఈ కలుపు మొక్కలు అడ్డేస్తూ ఉన్నాయి. అందుకనే ఎదగలేకపోతూ ఉన్నారు. ఈ రోజున ఎలాంటి కలుపు మొక్కని హృదయంలో సాతానుడు నాటుతూ ఉన్నాడు. ఆ రోజున హవ్వ హృదయంలో సందేహాన్ని నాటాడు, అనుమానాన్ని నాటాడు. ఏమంటే అబ్రహాములో శారాలో కూడా అనుమానమనే విత్తనాన్ని, లేకపోతే నీ దేవుడు చేయలేడు అనే దేవుని సామర్థ్యాన్ని శంకించే ఆ యొక్క విత్తనాన్ని మనసులో నాటినట్టుగా చూస్తూ ఉన్నాం. మన దేవుడు అసాధ్యమైనది, దేవుడికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు కదా. దేవుడు ఏదైనా చేయగలడు కదా. ఈ రోజున అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఈ రోజున రాత్రి సమయాలు, కష్ట సమయాలలో మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడు వాగ్దానం చేశాడు, మన కుటుంబానికి మనకి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. చాలాసార్లు అవి లేట్ అవ్వడానికి కారణం దేవుడు కాదు, కానీ ఈ రోజున ఒకవేళ మన ఆత్మ సంబంధమైన జీవితమే ఈ కలుపు మొక్కలే ఒకవేళ అడ్డొస్తున్నాయేమో, అందుకనే మనము ఆ మంచి గోధుమలను మనం పొందుకోలేకపోతున్నాము. కానీ ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని చెప్పడం మనం చూస్తున్నాం. అదే ఆదికాండం 17వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన చెప్పాడు, అబ్రహామా నిందారహితంగా నడుచుకో అయ్యా, మంచిగా నడుచుకో అయ్యా, అప్పుడు తప్పకుండా నేను వాగ్దానం చేసిన దానిని నీకు తప్పకుండా అనుగ్రహిస్తానని చెప్పాడు. మనకు తెలుసు, మంచి ఆశీర్వాదము, మంచి గోధుమ గింజ లాంటి ఇస్సాకు లాంటి ఒక మంచి బిడ్డను అనుగ్రహించినట్టుగా ఈ రోజున ప్రపంచ దేశాలకి దీవెనకరముగా దేవుడు అబ్రహాము సంతానాన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఆ వాగ్దానం ద్వారా తప్పకుండా మనల్ని దీవిస్తాడు. మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచేవాడు ఆయనే. కాకపోతే సాతానుడు గురుగులు విత్తకుండా రాత్రి సమయాలు, ముఖ్యంగా కష్ట సమయాలు అందరికీ వస్తాయి. ఏమండి, దీనికి అతీతులు ఎవ్వరూ లేరు. దేవుని పిల్లలకి వస్తాయి, అన్యులకు కూడా వస్తాయి. కానీ కష్ట సమయాలలో సాతానుడు మన హృదయాలను పాడు చేయకుండా చక్కగా మనల్ని కాపాడుకోగలిగితే, దేవుని సహాయం ద్వారా, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎత్తిపట్టుకుని ప్రార్థించడం ద్వారా దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించగలిగితే తప్పకుండా మంచి గోధుమ గింజలు అనే పంటను, లేకపోతే అలాంటి ఆశీర్వాదాలను మన కుటుంబంలో మనం పొందుకోగలం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. మా సరిహద్దులలో సమాధానాన్ని, అంత మాత్రమే కాదు, మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరచడానికి మీరెప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మేము కూడా నాయన అబ్రహాము వలె, శారా వలె అనుమాన పడకుండా, నాయన నీ వాగ్దానాన్ని శంకించకుండా, నీ మీద ఆనుకొని విశ్వాస జీవితంలో ఎదగడానికి మీరే కృప చూపించు. నిజమే, రాత్రి సమయాలలో, మా కష్ట సమయాలలో సాతానుడు మా హృదయాన్ని పాడు చేస్తున్నాడు. మా విశ్వాసాన్ని, మా ప్రార్థనను నాయన ఎదగకుండా నాయన వాడు పాడు చేసి భయముతో, బెంగతో, ఆందోళనతో మా హృదయాలు నింపి వేస్తున్నాడు. అందుకనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నామయ్యా. మన్నించండి, క్షమించండి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వాసం ఉంచడానికి, ప్రతి సాతాను తంత్రాన్ని ఎదురాడడానికి మాకందరికీ సహాయం చేయమని చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము నాయన. ఏ కష్ట సమయంలో ఉన్నారో ప్రతి కష్టం నుంచి విడుదల ఇవ్వండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించుము. అంత మాత్రమే కాదు నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి కూడా మీరే కృప చూపించుమని, రేపటి దినం కోసం వాళ్ళు సిద్ధపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం, చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.